నేరాలకు అడ్డాగా మారిన ఆ ఊరిలో ఓ అధికారి బాధ్యతలు స్వీకరించారు. నేరాలను గతంలా చేద్దామనుకున్న రౌడీ షీటర్లకు ఆ అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిలో వణుకు పుట్టే విధంగా అధికారి బాధ్యత నిర్వహణ మరింత పెరుగుతూ రౌడీలు కత్తి పట్టుకుందామన్నా భయపడే స్థాయికి పెరిగిపోయారు. వివాదాలలో తలదూర్చాలన్నా వణికిపోయే విధంగా ఆ అధికారి విధులు నిర్వహణ పట్టణ ప్రజలను ఎంతో సంతోషాన్ని నింపుతుంది. ఆ ఊరు ఏ ఊరు అనుకుంటున్నారా? బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లాకు హెడ్ క్వార్టర్ గా ఉన్న ఈ బాపట్ల పట్టణం. గతంలో ఎందరో అధికారులు ఇక్కడ పని చేసినప్పటికీ రౌడీ షీటర్లలో ఆకతాయిలలో కొంత మార్పు కనిపించకపోవడం బాధాకరమే. అయినా రాజుపాలెం రాంబాబు బాపట్ల పట్టణ సిఐగా బాధ్యతలు నిర్వహించిన నెల రోజుల నుండి బాపట్లలో ఆయన విధి నిర్వహణలో ఒక ప్రత్యేకత చాటుకున్నారు. రౌడీ షీటర్లు అడ్డాగా మారింది. చిన్నపాటి వివాదానికి కూడా కత్తులు దూసిన ఈ బాపట్లలో కత్తి పట్టుకుందామంటేనే రౌడీ షీటర్లకు వణికి పుట్టిపోయేలా ఆ రాజుపాలెం రాంబాబు అంటే బాపట్ల పట్టణ సిఐ. ఆయన వ్యవహరిస్తున్న వ్యవహార శైలితో కుర్రకారు కానివ్వండి, రౌడీ షీటర్లు కానివ్వండి, ఆకతాయిలు కానివ్వండి, రోడ్డుపై వచ్చి రౌడీజం చేద్దాం, రోడ్డుపై వచ్చి అమ్మాయిల్ని వేధిద్దాం, కత్తి పట్టుకొని ఎవడిపైకైనా వెళ్దాం అనుకుంటే తాట తీసేసే విధంగా వ్యవహరిస్తున్నారు. గతానికి పోల్చుకుంటే బాపట్ల పట్టణంలో చాలా వరకు క్రైమ్ రేట్ తగ్గింది. బాపట్లలో రౌడీలంతా కూడా ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళిపోయి బాధ్యతగా పనిచేసుకుంటూ కుటుంబ సభ్యులతో జీవిస్తున్నారు. రాజుపాలెం రాంబాబు పట్టణ సిఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు నేరాల సంఖ్య బాగా తగ్గిద్దని చెప్పవచ్చు. గతంలో చూస్తే పోలీసులపై కూడా కత్తులతో దాడులు చేసిన సంఘటనలు ఈ బాపట్లలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం బాపట్ల అంటే నేరాల నియంత్రణకు ప్రధాన కేంద్రంగా మారింది. ఒకప్పుడు నేరాలంటే బాపట్లలో అత్యధికంగా పత్రికల్లో, టీవీ ఛానల్లో మారుమోగిపోయే ఈ బాపట్ల ప్రస్తుతం ఎంతో ప్రశాంతంగా ఇక్కడ ప్రజలు, బాపట్ల కూడా జీవిస్తుంది. ఇక్కడ మార్పు తీసుకురావడానికి ఉన్నతాధికారుల ఆదేశాలతో పాటు ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కోగల సమర్థత గల ఆ ఒక అధికారి ఇక్కడ ఉండడం బాపట్లకు ఒక వరం అని చెప్పుకోవాలి. ఇక్కడ చూసుకుంటే గతంలో చిన్నపాటి వివాదాలకి కత్తులు తీసి సైలెంట్ గా ఏదో ఒక చాక్లెట్ తిన్నంత తేలిగ్గా కత్తులు పెట్టి దాడులు చేశారు. చిన్నపాటి వివాదాలకి బండి గుద్దుకున్నా కూడా మర్డర్లో జరిగే పరిస్థితుల్లో ఉన్న ఈ బాపట్లని ఆ రాజుపాలెం రాంబాబు ఎంతో అతను కష్టాలు ఎదురవుతున్నాయి, నష్టాలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నా విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే బాపట్ల పట్టణంలో రౌడీయిజాన్ని తగ్గించాలి, నేరాలను నియంత్రించాలనే ఏకైక ఆలోచన విధానంతో ముందుకు నడుస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో పట్టణ ప్రజలు ఎంతో ప్రశాంతంగా రహదారులపై తిరుగుతున్నారని చెప్పాలి. నేను చెప్పడమే కాదు, ఇక్కడ మనం ఆయన మీద ఏదో అభిమానంతో చెప్పట్లా. గతాన్ని పోల్చుకుంటే ప్రస్తుత బాపట్ల, గతం బాపట్ల ఒకసారి ప్రజలు చూసుకోవాలి. బాపట్ల ఏ విధంగా జరిగింది, ఏ విధంగా గంజాయి రాయిళ్లు బాపట్ల విచ్చలవిడిగా తిరిగారు అన్నది కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇది కొత్తగా చెబుతుంది కాదు. ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి అతని కష్టాన్ని ప్రజలకు తెలియజేయాలి. ప్రధానంగా మైనర్ బాలులు బళ్లపై తిరుగుతూ ఉన్నారు, వారి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేస్తా ఉన్నారు. గంజాయి నివారణకు కూడా పగడ్బందీగా 5-6 టీములు వేసుకొని ఎక్కడ గంజాయి లేకుండా చేయడానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ